నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఎన్ని ఎరువులేసినా మొక్కకి సరిగ్గా అందడం లేదా? అంటే మనం ఎరువులేసినప్పుడు కూడా అది మొక్క జీర్ణించుకోలేకపోతుందంట. అంటే మొక్కకి అవి సరిగ్గా అందటం లేదనమాట. అయితే దానికి కారణమైన కొన్ని బ్యాక్టీరియాలుంటాయి. ఆ బ్యాక్టీరియాలను మనం ఏ విధంగా మొక్కకు అందజేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వీడియో అంతా కూడా చూడండి. మనకు తెలుసు ఎన్‌పీకే అని చెప్పేసి ఎరువులు వింటుంటాం. ఎన్‌పీకే ఎరువు అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. వీటిని ప్రతి ఆర్గానిక్ ఎరువులోని కూడా ఈ ఎన్‌పీకే వాల్యూ ఉంటుంది. అంటే నైట్రోజన్ కొంత శాతం, ఫాస్ఫరస్ కొంత శాతం, పొటాషియం కొంత శాతం ఉంటుంది. ఇది మీకు చాలామందికి తెలుసు ఎన్‌పీకే ఎరువులు అని చెప్పేసి అంటుంటాం. అలాగే కెమికల్ ఎరువులు కూడా సింథటిక్‌గా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం కలిపి తయారు చేస్తూ ఉంటారు. అవి మొక్కలకి ఎరువుల కింద మనం ఉపయోగిస్తుంటాం. ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో కొనుక్కొని మనం ఉపయోగిస్తుంటాం. అలాగే ఆర్గానిక్ ఎరువులైనటువంటి ఆవు పేడ, లేతే పశువుల ఎరువు గానీ, వెర్మి కంపోస్ట్ గానీ, కంపోస్ట్, మస్టర్డ్ కేక్ ఇవన్నిటి కూడా ఆర్గానిక్ ఎరువులు కాబట్టి, వీటిల్లో కూడా ఎన్‌పీకే వాల్యూ, ఫిక్స్డ్ ఎన్‌పీకే వాల్యూ ఉంటుంది. అంటే నత్రజని శాతం, ఫాస్ఫరస్ శాతం, పొటాషియం శాతం కొంత ఉంటుంది. 4-1-1 అని అలాగే డిఫరెంట్‌గా ఉంటాయి. ఇయన్నీ కూడా మనం డైరెక్ట్‌గా ఎరువుల కింద ఉపయోగిస్తుంటాం. అయితే ఇదివరకు ఒకసారి నేను చెప్పాను బయో ఎన్‌పీకే. బయో ఎన్‌పీకే అంటే ఎన్‌పీకే బ్యాక్టీరియా అని చెప్పేసి అంటాం. ఎన్‌పీకే బ్యాక్టీరియా అంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 ఎరువుల్ని కూడా ఫిక్స్ చేసి, కరిగించి మొక్కకు అందే రూపంలో తయారు ఇచ్చేటటువంటి బ్యాక్టీరియాలనమాట. అయితే ఎన్‌పీకే బ్యాక్టీరియాలు మనకు మార్కెట్‌లో పౌడర్ రూపంలో గానీ, లిక్విడ్స్ రూపంలో గానీ దొరుకుతుంటాయి. అవి కొనుక్కొని మనం నీళ్ళలో కలిపి మట్టిలో వేయటం అది జరుగుతుంటుంది. ఎందుకంటే మట్టిలో ఉన్నటువంటి నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి మొక్క అందేలా చేస్తాయి కాబట్టి వాటిని మట్టిలో కలుపుతుంటాం. ఇప్పుడు మనకి ఓడబ్ల్యూడిసిని రూపొందించినటువంటి డాక్టర్ కిషన్ చంద్ర గారు మనకి ఇదివరకు కొన్ని ప్రొడక్ట్స్ మళ్ళీ తయారు చేసుకునే విధంగా తయారు చేసి ఇచ్చారు. అందులో ఉదాహరణకి వ్యామ్ ఒకటి డీకేసీ, ట్రైకో డీకేసీ, ఓడబ్ల్యూడిసి, ఎన్‌డబ్ల్యూడిసి ఇలాగా కొన్ని ప్రొడక్ట్స్ మనకు తయారు చేశారు. ఇప్పుడు కిషన్ చంద్ర గారే ఒక కొత్త ప్రోడక్ట్‌ని మనకి అందించారు. అది ఎన్‌పీకే డీకేసీ. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. 1/2 లీటర్ లిక్విడ్ ఇది. లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. దీన్ని మళ్ళీ చేసుకోవచ్చు. ఇదేంటంటే మాస్ మల్టిప్లికేషన్ అంటే ఫార్మర్స్‌కి గానీ, మనకు గాని మాస్ మల్టిప్లికేషన్ అంటే ఎంతైనా తయారు చేసుకోవచ్చు దీనితోటి. ఈ 1/2 లీటర్‌ని ఉపయోగించి మనం ఎంతన్నా లిక్విడ్ తయారు చేసుకొని దాన్ని మనం మట్టిలో వేసుకుంటే మట్టిలో ఎన్‌పీకే బయో బ్యాక్టీరియా ఏం చేస్తుందని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. ఈ ఎన్‌పీకే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నత్రజనిని ఫిక్స్ చేస్తుంది. అంటే గాలి నుంచి నత్రజని తీసుకొని మొక్కల వేళ్ళు దగ్గర దీన్ని స్థిరీకరిస్తుంది. మీరు చూసుంటారు కొన్ని ఈ చిక్కుడు జాతి మొక్కల్లోని వేళ్ళ దగ్గర బుడిపెల్లాగా ఉంటాయి కదా! అది నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా బుడిపెలనమాట అవి. అలాగే పి అంటే ఫాస్ఫరస్ సాల్యుబలైజ్ బ్యాక్టీరియా. ఈ మట్టిలో ఉన్నటువంటి ఫాస్ఫరస్‌ని కరిగేలాగా చేసి మొక్కకు అందేలాగా చేస్తంలో ఈ పి బ్యాక్టీరియా ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా. అలాగే పొటాష్ బ్యాక్టీరియా. ఈ 3 రకాల బ్యాక్టీరియాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది మనం ఒక్కసారి కొనుక్కుంటే లైఫ్ లాంగ్ దీన్ని మళ్ళీ చేసుకుంటా ఉండొచ్చు. ఇదివరకు కిషన్ చంద్ర గారి ప్రొడక్ట్స్ అన్నీ ఇలాంటివే మనకి వస్తుంటాయి. అంటే ప్రతి సంవత్సరం కొనుక్కోక్కర్లేదు. ఒక్కసారి కొనుక్కుంటే 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు కూడా దీన్ని మళ్ళీ మనమే ఇంట్లో తయారు చేసుకొని ఒక 1/2 లీటర్ తీసుకుంటే తయారు చేసుకుని దాన్ని వాడుకుంటూ ఉండొచ్చనమాట. ఇప్పుడు ఈ ఎన్‌పీకే బ్యాక్టీరియా మనకు లిక్విడ్ రూపంలో 1/2 లీటర్ దొరుకుతుంది కదా! ఎన్‌పీకే డీకేసీ అనే బ్యాక్టీరియా. దీనిని ఏ విధంగా మనం వాడుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలి రైతు స్థాయిలో అనేది నేను మీకు విపులంగా చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఈ ఎన్‌పీకే బ్యాక్టీరియా 1/2 లీటర్ బాటిల్ ఒకటి, ఓడబ్ల్యూడిసి. ఇప్పుడు చాలామంది ఓడబ్ల్యూడిసి మొన్నటి వరకు లిక్విడ్ వచ్చేది కదండీ! ఇప్పుడు లిక్విడ్ బదులు పౌడర్ తయారు చేశారు. దానికంటే పవర్‌ఫుల్ ఇది. దానికంటే ఎక్కువ బ్యాక్టీరియాలు ఇందులో ఉన్నాయి. దీని గురించి నేను స్పెషల్‌గా ఒక వీడియో చేస్తాను ఎవరికైనా కావాలంటే. ప్రస్తుతానికి ఏంటంటే ఓడబ్ల్యూడిసి పౌడర్ ప్యాకెట్ ఒకటి, ఎన్‌పీకేది ఒకటి, ఒక బెల్లం. సేమ్ మనం ఇదివరకు ఎలాగ వాడుతున్నామో అదే కొలతలతో బెల్లం అనమాట. అంటే ఒక 100 లీటర్లకి 1 కేజీ బెల్లం. సారీ దీనికి 500 గ్రాముల బెల్లం అయితే సరిపోతుందండి. కేజీ బెల్లం కాదు. 100 లీటర్లు తయారు చేస్తున్నాక 500 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. అర కేజీ బెల్లం సరిపోతుందన్నమాట. ఈ 3 పదార్థాలు ఉంటే చాలు మనకి. ఎన్‌పీకే బ్యాక్టీరియా మన ఇంట్లో సొంతంగా తయారు చేసుకోవచ్చు. మళ్ళీ చేసుకోవచ్చు. ఇది ఒక 100 లీటర్లు తయారు చేసుకొని
దాన్ని మనం 80 లీటర్లు వాడుకుని ఒక 20 లీటర్లు అలాగే ఉంచుకుంటాం. ఆ 20 లీటర్లలోని మళ్ళీ 80 లీటర్లు నీళ్ళేసి దాంట్లో మళ్ళీ ఒక 1/2 కేజీ బెల్లం వేస్తే మళ్ళీ తయారవుతుందన్నమాట. ఓడబ్ల్యూడీసీ అస్తమానం ఎక్కర్లేదండి. ఫస్ట్ టైం వేస్తే సరిపోతుంది. అందులో ఆల్రెడీ ఓడబ్ల్యూడీసీ బ్యాక్టీరియా కూడా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఫస్ట్ టైం మట్టికి వేసుకుంటే సరిపోతుంది. ఈ బాటిల్తో పాటు ఈ ఓడబ్ల్యూడీసీ ప్యాకెట్ మీకు ఫ్రీగా ఇస్తారు. ఈ బాటిల్ ₹770 అండి. ఇది ఒక్కసారి కొనుక్కుంటే చాలు, లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ₹770 బాటిల్ కొంటే మనకు దాంతోపాటు ఈ ఓడబ్ల్యూడీసీ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తారు. దీని కాస్ట్ వచ్చి ₹150, కానీ మీరు ఫ్రీగా ఇస్తారు. ఒక 1/2 కేజీ బెల్లం మీరు కొనుక్కుంటే సరిపోతుంది. ఇది 1/2 కేజీ బెల్లం ఉంటే మీరు తయారు చేసుకోవచ్చు. ఒక 100 లీటర్ల మనం తయారు చేసుకోవచ్చు. ఈ 100 లీటర్లని మళ్ళీ మనం పెంచుకోవచ్చు. 100 లీటర్లని మళ్ళీ 500 లీటర్లు చేసుకోవచ్చు. ఏంటి 100 లీటర్లకి 1/2 కేజీ బెల్లం చొప్పున 500 లీటర్లకి 100 లీటర్లు ఇది ఉంటుంది కదా, ఇంకొక 500 లీటర్ 400 లీటర్ల నీళ్లు కలిపి 2 కేజీల బెల్లం కలుపుకుంటే 500 లీటర్ల ఎన్పీకే బ్యాక్టీరియా తయారైపోతుంది. ఆ విధంగా ఎంతైనా తయారు చేసుకోవచ్చు దీన్ని. ప్రస్తుతం నేను 100 లీటర్కి ఎలా తయారు చేయాలనేది మీకు చేసి చూపిస్తాను. ఇలాగా ఒక ప్లాస్టిక్ బ్యారెల్లో 100 లీటర్ల నీరు తీసుకోండి. 200 లీటర్ల బ్యారెల్ అన్నా పర్లేదు, 100 లీటర్ల నీరు తీసుకోండి. ఇది బ్లీచింగ్ వాటర్ కాకుండా బోర్ వాటర్ కానీ లేదా బ్లీచింగ్ లేని వాటర్ ఏదైనా సరే పర్వాలేదు. శుభ్రమైన వాటర్ తీసుకోండి. కుళాయి నీరు పనిచేయదు దీనికి. కుళాయి నీరే తీసుకోవాలంటే, అంటే ట్యాప్ వాటర్ తీసుకోవాలంటే ఇది 3 రోజులు శుభ్రంగా బ్లీచింగ్ పోయే వరకు అలాగా గాలిలో ఉంచితే దాంట్లో బ్లీచింగ్ అంతా పోతుంది. ఆ తర్వాత దీన్ని ఉపయోగించుకోవచ్చు. మంచినీరు 100 లీటర్లు తీసుకోండి. 100 లీటర్లు తీసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కేజీ బెల్లం కలపండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కింద వేసి కలిపేస్తే శుభ్రంగా కలిసిపోతుంది. కలిపేసిన తర్వాత దీన్ని పూర్తిగా కరిగేదాకా కలపండి. ఇందులో బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ ఓడబ్ల్యూడీసీ ప్యాకెట్ చింపి ఇందులో ఇంకొక ఇలాగ జిప్ కవర్ ఉంటుంది. ఇది ఓడబ్ల్యూడీసీ బ్యాక్టీరియా. ఇందులో ఏంటంటే కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాతో పాటు కార్బన్ రిలీజింగ్ బ్యాక్టీరియా కూడా కొత్తగా యాడ్ చేశారు. అంటే మనకు వచ్చి లిక్విడ్ కంటే కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అది కొత్తగా వచ్చింది. ఇది మనకు ఓడబ్ల్యూడీసీ అయితే ఇదే ఇస్తున్నారు. ఇది మనకు దీంతో ఫ్రీగా ఇస్తారు. ఒక బాటిల్ కొన్న వాళ్ళకి ఇది ఫ్రీగా ఇస్తారనమాట. దీన్ని కూడా బెల్లం కలిపిన తర్వాత ఇందులో కలిపండి. బెల్లం కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత ఇది కలపండి. మొత్తం వేసేయండి. మొత్తం వేసి మళ్ళీ బాగా కలపండి. అది బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ లిక్విడ్ని ఓపెన్ చేసి ఎన్పీకే లిక్విడ్ ఉంది కదా, నేను కట్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేసి ఇదంతా కూడా మదర్ కల్చర్ అనమాట. ఇది ఈ మదర్ కల్చర్ని ఇందులో కలిపేసాను. మొత్తం వేసేయాలి. వేసి శుభ్రంగా కలపండి. కలిపిన తర్వాత దీని మీద మూత, గాలి తగిలేలాగా ఏదైనా ఒక మూత పెట్టండి. ఇలా కన్నాలో ఉన్న మూత ఏదైనా పెట్టేసి ఉంచండి. ఇది 5 రోజులు తయారైపోతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీన్ని కలుపుతూ ఉండాలి. 5 డేస్ లేదా 7 డేస్ పూర్తిగా తయారైపోతుంది. తయారైపోయాక మీకు ఎలా వాడాలనేది నేను చెప్తాను. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి ప్లాస్టిక్ డ్రమ్ కానీ వాడుకోండి. ప్లాస్టిక్ డ్రమ్, ప్లాస్టిక్ పుల్ల, ఇలా గొట్టం లాంటిది ఏదైనా వాడుకోండి, సరిపోతుంది. కరెక్ట్గా ఈ పాటికి స్టార్ట్ చేసేది వారం రోజులు అయిందండి. వారం రోజుల తర్వాత రోజు దీన్ని కలుపుతా ఉన్నాం. ఇది ఫైనల్ డే. ఇప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోవాలి. ఒకసారి కలిపి చూపిస్తాను. ఈ విధంగా కలర్ ఏంటంటే మీకు డిపెండ్స్ ఆన్ బెల్లం కలర్ అండి. బెల్లం యొక్క కలర్ని బట్టి కలర్ ఉంటుంది. నేను వైట్గా ఉండే బెల్లం అడిగినప్పుడు వైట్ కలర్ వచ్చింది. ఇది మీకు నురగ వస్తుందా లేకపోతే నురగ తక్కువ వస్తుందా అలాంటిది ఏమి ఉండదండి. మీకు వాసన బాగా పులిసిపోయిన కుడితి ఉంటుంది కదా, పులిసిపోయిన వాసన వస్తుంది. పులిసిన వాసన వచ్చిందంటే తయారైపోయినట్టే. చూసారు కదా ఎలా ఉందో ఈ కలర్ అనేది. దీంట్లో వైట్గా ఉంది దీంట్లో. అలాగే కొంతమంది ఆర్గానిక్ బెల్లం అది వేసినప్పుడు రెడ్గా కూడా వస్తుంది. మీకు చూపిస్తాను దగ్గర నుంచి ఒకసారి. ఇలాగా చూడండి, ఈ విధంగా కలర్ వచ్చింది.
100 లీటర్లు తయారు చేశానండి ఇది 140 లీటర్ల డ్రమ్లో. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకి రైతులైతే ఒక ఎకరానికి ఈ 100 లీటర్లని డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటే 100 లీటర్లు వెంచూరీకి మీరు వాటర్ పెడుతున్నప్పుడు వెంచూరీకి ఇచ్చేస్తే 100 లీటర్లు డైరెక్ట్గా మీకు ప్రతి మొక్కకు చుట్టూ డ్రిప్ కింద వెళ్ళిపోతుంది. అదే ఫ్లడ్ ఇరిగేషన్ అంటే మామూలుగా కాలువలు తీసి పంపిస్తారు కదా నీరు, అలాంటి వాళ్ళు 200 లీటర్లు దాంట్లో కలిసిలాగా దీనికి ఒక చిన్న కన్నం పెట్టి లేదా కుళాయి పెట్టి లైట్గా దారి కింద మనం జీవామృతం ఎలాగైతే పంపిస్తామో అదేవిధంగా 200 లీటర్ల జీవామృతాన్ని ఒక ఎకరానికి ఎలాగైతే వాడుకుంటామో అలాగే దీన్ని కూడా వాడుకోవచ్చు. అలాగే ఇది స్ప్రే కంటే కూడా మట్టికి ఇచ్చుకుంటేనే మంచిది. ఎన్పికే అనేది ఫిక్సేషన్ మట్టిలో జరుగుతుంది కాబట్టి మట్టిగా ఇచ్చుకొని దీన్ని స్ప్రే చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ సాయిల్ అప్లికేషన్. సాయిల్ అప్లికేషన్ స్ప్రేకి ఇది అవసరం లేదు అండి, ఓన్లీ సాయిల్ అప్లికేషన్. ఇప్పుడు దీన్ని మనం ఇండివిజువల్గా ఒక్కొక్క మొక్కకి ఇచ్చుకోవాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గార్డెనర్స్, టెర్రస్ గార్డెన్ అలాంటి ఉన్నవాళ్ళు ఒక్కొక్క మొక్కకి ఇచ్చుకోవాలంటే ఏం చేయాలంటే, దీన్ని మీరు ఇది 100 లీటర్లు కాబట్టి ఇంచుమించు 200 మొక్కలకు వస్తుంది. 6 లీటర్ ముందు తడిపేసి నేల తడిపేసి అంటే మొక్క చుట్టూ మామూలుగా నీళ్ళు వేసేసి తర్వాత ఒక 1 లీటర్ వేస్తే సరిపోతుంది. ఇది దాన్ని బట్టి మీరు దీన్ని డైల్యూట్ కూడా చేసుకోవచ్చు. ఇది కెమికల్ కాదు, బ్యాక్టీరియల్ కల్చరే కాబట్టి కొంచెం డైల్యూషన్ ఎక్కువైనా నష్టమేమీ లేదు. 1:2 కానీ 1:3 1:1 కానీ 1:2 కానీ కలిపి మీరు మొక్క చుట్టూ వేసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మీరు ఎంత తయారు చేసుకోవాలని దీన్ని బట్టి తయారు చేసుకోండి. కొలతలన్నీ కూడా ముందు చెప్తాను. 100 లీటర్లకి 1/2 kg బెల్లం వేసుకోవాలండి. వేసుకోవాలి. నెక్స్ట్ టైం ఫస్ట్ ఓడబ్ల్యూడిసి కలిపి నెక్స్ట్ టైం నుంచి ఓడబ్ల్యూడిసి అక్కర్లేదు, ఇందులో ఉంటుంది ఆల్రెడీ. ఓడబ్ల్యూడిసి ప్లస్ ఎన్పిగా 2 కలిపి ఉంటాయి ఇందులో. కాబట్టి దీన్ని మీరు మామూలుగా బెల్లం కలిపి తయారు చేసుకుంటే చాలు. దీన్ని అంతా వాడేయకుండా ఒక 10 లీటర్లు 20 లీటర్లు లాస్ట్లో ఉంచుకొని మిగతా దీన్ని మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చు. 20 లీటర్లోనే మళ్ళీ ఫుల్గా వాటర్ వేసేసి 100 లీటర్లు 800 1/2 kg బెల్లం వేస్తే సరిపోతుంది. అలవాటు కొద్ది కేజీ అని చెప్పేస్తున్నాను. దీనికి 1/2 kg దాని మీద మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, బాటిల్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి, $500 ml బాటిల్. ఈ బాటిల్ అనేది 500 ml 1/2 లీటర్. ఈ 1/2 లీటర్ కలిపి 500 గ్రాములు బెల్లం వేస్తే సరిపోతుంది. ఒక ప్యాకెట్ ఓడబ్ల్యూడిసి ఫస్ట్ వేసాం, రెండోసారి ఓడబ్ల్యూడిసి అక్కర్లేదు, ఓన్లీ దీంట్లో ఫుల్గా 100 లీటర్లు మళ్ళీ నీళ్ళు వేసుకోవడం, 1/2 kg బెల్లం వేస్తే మళ్ళీ ఒక వారంలో తయారైపోతుంది. దాన్ని మళ్ళీ అలాగే ఎన్నిసార్లు చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. సేమ్ మనం ఓడబ్ల్యూడిసి ఎలా చేస్తాం అలాగే ఫస్ట్ టైం అటు ఓడబ్ల్యూడిసి కలుపుతాం ఇందులో, తర్వాత సారి నుంచి ఇంకేం కలపట్లేదు, బెల్లం ఒకటి కలుపుకుంటే అన్నాళ్ళని వాడుకోవచ్చు. దీన్ని మీరు 200 లీటర్లు కూడా చేసుకోవచ్చు, 500 లీటర్లు కూడా చేసుకోవచ్చు. ఒకసారి తయారైన తర్వాత మదర్ కల్చర్ క్వాంటిటీని బట్టి మీరు 5 ఇంతలు కలుపుకోవటం. ఇది 20 లీటర్లు ఉంచాం కాబట్టి 5 ఇంతలు అంటే 100 అవుతుంది. ఈ 100 ఉంచుకుంటే దానికి 5 ఇంతలు అంటే 500 ఇంత పెట్టి తయారు చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఉపయోగించిన బెనిఫిట్ పొంది ఎన్పికే చాలా మంచిది, చాలా బెనిఫిషియల్. ఇది ఓడబ్ల్యూడిసి, ఎన్పికే ఒకటి, వ్యామ్ ఒకటి, ట్రైకోడర్మా ఒకటి, ఇవన్నీ కూడా మంచి మంచి ప్రోడక్ట్స్. ఒకసారి కొనుక్కుంటే లైఫ్ లాంగ్ ఉపయోగ ప్రోడక్ట్ మీకు బయట ఎక్కడ దొరకవు, ప్రతి సంవత్సరం కొనుక్కోవాలి. ఇది అలా కాదు, మనం సొంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి మనం ఎలా తయారు చేస్తాం, దీని క్వాలిటీ అంతా మనకి తెలుస్తుంది. ఓకే అండి, ఈ విధంగా చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని లింక్ని వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా అంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది నొక్కండి. నొక్కితే నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. నా ఫస్ట్ కామెంట్ పిన్నుడ్ కామెంట్ అని ఉంటుంది. ఒకవేళ నేను వీడియోలో ఏదైనా మర్చిపోయి ఉంటే అది మళ్ళీ నాకు యాడ్ చేయడం కుదరదు కాబట్టి కింద కామెంట్స్లో పిన్నుడ్ కామెంట్, ఫస్ట్ కామెంట్ పిన్ చేసి ఉంటుంది నాది. అందులో మీ డౌట్స్ చాలా వరకు అందులో క్లారిఫై అయిపోతే ఆ కామెంట్ చూసుకోండి, సరిపోతుంది.